అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తన్నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహా. శరణం కరవాణి శర్మదంతే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మామంబ కృతార్థసార్థవాహం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుకతాదంతపోనిధిం. అచతుర్వదనో బ్రహ్మా ద్విబాహురపరో హరిః అఫాలలోచన శంభుర్భగవాన్ బాదరాయణః. వంశీ విభూషితకరాన్నవనీరదాభాత్ పీతాంబరాదరుణబింబఫలాధరోష్ఠాత్ పూర్ణేందు సుందరముఖాదరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. గోష్పదీకృతవారాశిం మశకీకృత రాక్షసం రామాయణ మహామాలారత్నం వందే నీలాత్మజం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యాం. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఈ చెప్పేటటువంటి వాళ్ళని విమర్శించడం కూడా మనకు కనిపిస్తుంది. చెప్పేవాడికి ఇంద్రియజయం అవసరమైన అనంతరమని చెబుతున్నాడు కదా, వీడికి ఇంద్రియజయం సాధ్యమైందా? సత్యం అవసరం అని చెబుతున్నాడు కదా, వీడు సత్యం పలుకుతున్నాడా? సమయం వీనికి ఎంతవరకు ఉన్నది అని అభిప్రాయం కలగవస్తుంది. అది కూడా సంపూర్ణముగా ఉండి వీడు చెబుతూ ఉంటే మంచిదే, కానీ వాడి చెప్పే దాంట్లో మనకు ఉపయోగించేది ఎంత దాకా ఉన్నది అనేది మనం దాన్ని చూసుకోవాలి. మనము అభ్యాసం చేయటానికి అంతదాకా మనం పోవలసిన అవసరం లేదు. ఎవరో మహానుభావుడు హిమాలయాల్లో కూర్చున్నాడంటే అక్కడ మనకి దొరకదు. అంచేతన అది ఏ రూపంలో వస్తూ ఉన్నా, అది రేడియో రూపంలో వచ్చినా, పుస్తక రూపంలో వచ్చినా, మైకులోంచి వచ్చినా, మరో చోట నుంచి వచ్చినా, మనము మాత్రము తరించడానికి మిగిలిన విషయంలో అర్థం కావలసినటువంటి పని లేదు, అది అక్కర్లేదు. కానీ ఇంద్రియములు నిరోధించడం అంటే కూడా ఏమిటో కాస్త తెలుసుకోవాలి. ఇంద్రియములు నిరోధించడము అన్న మాటకి సామాన్యంగా ఇంద్రియాలను గుర్రాలతో పోలుస్తూ ఉంటారు. గుర్రాన్ని పాడేసి కట్టి పారేసినట్టుగా ఇంద్రియములను కట్టి పారేయడం కాదు. ఎవడు కట్టి పారేసి వాటిని పారేయడం తప్పటి కట్టి ఉంచలేడు వాటిని. అవి ఎలాగ మనం పారేయకపోయినా కానీ అవే పారిపోతూ ఉంటాయి, అవి పోతూ ఉంటాయి. అయితే ఏం చెయ్యాలిట, అసలు ఇంద్రియముల స్వభావమే నీటి లాంటిది అన్నారు. నీటి స్వభావం ఏంటంటే పల్లమునకు పరుగు పెట్టడం నీటి యొక్క స్వభావం. ఇంద్రియముల స్వభావం ఏమిటి అంటే నీరు ఎలాగైతే ఎత్తునకు పోకుండా పల్లమునకు పోతున్నదో ఉత్తమ విషయముల కంటే అధమ విషయముల వైపు పోవడం ఇంద్రియముల యొక్క స్వభావం. మంచికి మనస్సును ప్రసరింప చేయాలి అంటే సరిగ్గా నీటిని మెట్టకెక్కించడం లాంటిదే అవుతుంది. అది అధమ విషయములకు పోవడం మాత్రం మనం ఏ ప్రయత్నం చేయక్కర్లేకుండానే పోతుంది. నీళ్ళు అలా వాన కురవడం ఏంటి, ఎటు వల్ల ఉంటే అటు నీళ్ళు పోతూ ఉంటాయి. కానీ వాటిని ఎత్తుకెక్కించాలంటే మాత్రం మనం ప్రయత్నం చేయాలి. అక్కడి నుంచి ఏదో పెట్టో తోడో లేకపోతే ఒక ఇంజన్ వేసో మరొకటి చేసో చేయాలి. ఏమీ చేయకుండా ఉండదు నీరు ఎక్కడానికి. నీరు అంటే అది కాసేపట్లో పాడైపోతుంది. స్టాగ్నేటెడ్ వాటర్ అని చెప్పి మనం అంటాం. ఇంకా అక్కడి నుంచి దాని స్వభావమే ప్రసరణ. ఆ ప్రసరించేటటువంటి దాన్ని ఇటుపోయేదాన్ని ఇటు కాస్త మరలించాలన్నమాట. ఎత్తు కూడా తీసుకుని వెళ్ళొచ్చు. మరి ఎత్తు మీదకి నీళ్లు వెళ్ళటంగా దానికి అవసరమైనటువంటి పనులు మనం చేస్తే ఎత్తు కూడా ఓవర పడ్డానికి వెళ్ళి మళ్ళీ పల్లానికి మనం ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళుతుంది. అంటే ఏమిటన్నమాట, ఇంద్రియముల ద్వారా వెళ్ళేది మనస్సు. అంచేతను మనస్సును నిగ్రహించడము అనేటటువంటి మాటకి ఏం చేయాలంటే దాన్ని కట్టి పడవేసి ఉంచడం కాకుండా వెళ్ళవలసిన చోటు దానికి చూపించాలి. చూపిస్తే దాని అంతా అది సరిగ్గా ఈ పాపపుణ్యముల విషయంలో
ఇంతకు ముందు చెప్పినదే ఇక్కడ కూడా పడుతుంది. ఎటో ఒకవైపు వెళుతూ ఉండడం అనేది మనస్సు స్వభావం. చెడు వైపు వెళుతూ ఉన్న మనస్సుని మంచి వైపు ప్రసరింపజేస్తే అది అక్కడ ఒక వయస్సులో ఉన్నటువంటి పిల్లలకు స్నేహం చేయడం అనేది స్వభావం. మనం మాత్రం కాదు, ఏ వయస్సు వాడు వాడితో స్నేహం చేస్తాడు. ముసరాడితో మాట్లాడతాడు, కుర్రాడితో మాట్లాడతాడు. సరే నీ చదివేదో నువ్వు చూసుకోదు అని అనవసరంగా స్నేహాలు అవి అంటూ తిరక్కు అంటారు చాలా మంది ఇంట్లో పెద్దవాళ్ళు అనేమాట. వాడు ఎలా ఉంటాడు, మనం చిన్నప్పుడు మనం తిరగకుండా ఉన్నామా, వాడు తిరగాలి, వీధిలో కూడా తిరగాలి. లేకపోతే వాడిని కిరాణా కొట్టుకు వెళ్ళి ఏదైనా సరుకు తీసుకురారా అంటే కిరాణా కొట్టు ఆకాశం మీద ఉంటుందా పాతాళంలో ఉంటుందా అంటాడు. వాడికి ప్రపంచ జ్ఞానం వాడికి మనము తెలియనివ్వాలి. అయితే స్నేహము చేసే స్వభావం ప్రతి ప్రాణిలోనూ ఉంటుంది కనుక వాడి వాడితోటి వాడు స్నేహం చెయ్యాలి కనుక ఉన్నవాళ్లలో బుద్ధిమంతుడిని చూసి వాడికి వీడి స్నేహితుడయ్యేటట్లుగా మనం చూడాలి. ఆ బుద్ధిమంతుడితోటి వీడు తిరుగుతూ ఉంటే వీడి వల్ల వాడు లాభం పొందుతాడు, వాడి వల్ల వీడు లాభం పొందుతాడు. మనస్సు కూడా అదే విధముగా ఉత్తమమైన విషయం మీద మనస్సును ప్రసరింప చేసినప్పుడు చెడు విషయముల మీదకి ప్రసరించడము అది మానేసేస్తుంది. దానికి ఉదాహరణము ప్రహ్లాదుడు. అంబుజోదర దివ్యపాదారవింద చింతనామృత పాన విశేష చిత్తం మత్త చిత్తం ఏ రీతి ఇతరంబు చేరనేర్చు అన్నాడు ఆయన. ఆ చెడు విషయములకు ప్రసరించే మనస్సుని మంచి వైపు రమ్మంటే ఎలా రాదో ఒకసారిగా మంచి వైపు ప్రసరించే మనస్సు కూడా చెడు వైపు రమ్మంటే రాదు. నా మనస్సు ఒక బృందము వంటిది. శ్రీ మహావిష్ణు పాదపద్మములో ఉండే మకరంద ప్రాణం చేసి నవించి అక్కడే పడిపోయి ఉంటున్నది. అది ఇంకో చోటికి రమ్మంటే ఎలా వస్తుంది అని కదా అతడు. కనుక మరొక చోట అది దానికి ఒక ఆలంబం చూపించాలి. అది ఉత్తమ ఆలంబం అంటే అది సాధ్యం అవుతుంది అని ఈ విధంగా చెప్పి విజ్ఞానార్థం మనుష్యానం మనఃపూర్వం ప్రవర్తతే. ఈ నిగ్రహం అనేది ఎలా జరుగుతుందో ఒక్కొక్క మెట్టుగానే ఆయన చెప్పాడు. సూక్ష్మంగా మనస్సుగా ముందర తెలుసుకునటం కోసం ప్రయత్నం చేస్తుంది. ఏదో ఒక విషయం గురించి అది తెలిసిన తర్వాత ఏం చేస్తుంది అంటే అది కావాలనేటటువంటి ఇష్టం ఏర్పడుతుంది. ఏర్పడిన తర్వాత మనం కావాలనుకున్నది మనకు లభించకపోతే దానికి అర్థం వచ్చిన వాడి మీదో ఎందుకు లభించలేదనో ఎవరి మీదో ఒకరి మీద మనకు క్రోధం రావడం ప్రారంభం అవుతుంది. ఆ క్రోధంతో పట్టుదల వస్తుంది. అందుకోసమే ఆగ్రహం అనే మాట క్రోధం అనే పర్యాయపరంగా మనకు తెలంగాణ అవుతుంది. సంస్కృతంలో ఆగ్రహం అంటే క్రోధం అని అర్థం కాదు, పట్టుదల అని అర్థం. మాకు ఆగ్రహ అంటారు. మాకు ఆ విషయంలో పట్టుదల ఏం లేదు, ఏదైనా ఒకటే అని అనవలసి వస్తే నా అస్మాకం ఆగ్రహ అంటారు. అందుకే సత్యాగ్రహము అని అలా వచ్చినటువంటి సతి చూసిన ఆగ్రహం అనేది సత్యమైనటువంటి ఆగ్రహం అనేది దాని ఎందుకు పట్టుదల కలిగి ఉండటం అన్నమాట. అందువల్ల ఎప్పుడైతే క్రోధం వచ్చిందో అది ఆగ్రహంగా పరిణమిస్తుంది. పరిణమించి అర్థం చేస్తే అది మనకి ఎందువల్ల మనకు స్వాధీనం కాదో చూద్దాం, ఎవరు అర్థం వస్తాడో చూద్దాం అని దానికోసం ప్రయత్నం చేస్తారు. కర్మకి ఆరవతే మహతే తర్వాత దానికోసం పెద్ద పని చేయడం ప్రారంభిస్తారు. అలాగే విత్తానం రూపగంధానం అభ్యాసంతో నిశ్చయవచ్చు. నాకు ఆ పర్టిక్యులర్ సెంట్ అంటేనే నాకు ఇష్టం అండి, ఆ రకం రూపం అంటేనే ఇష్టం, ఆ సినిమా అంటేనే నాకు ఇష్టం అని ఇలాగని చెప్పి తనకి ఇష్టములైనటువంటి రూపములను గంధములను వీటిని ఉపయోగించడం ప్రారంభిస్తారు. వాటి మీద రాగము అంటే కేవలం కోరిక వేరు. ఇక దాని మీద ఇచ్చ ఏర్పడిన తర్వాత విడిగట్టలేనటువంటి స్థితి, విడిగిట్టి ఉండలేనటువంటి స్థితి దాన్ని రాగము అని అంటారు. ఆ రాగం ప్రారంభం తద్విరుద్ధములైనటువంటి వాటి మీద ద్వేషం పుట్టుకుని వస్తుంది. ద్వేషంతో రాగద్వేషములు ఎప్పుడైతే పెరిగాయో లోభం వస్తుంది. మీరు అది చచ్చినా సరే నీకు ఇందులో వాటా నేను ఇచ్చేదని కాదు, నేను ఒక్కడిని అనుభవిస్తాను అని అంటాడు. ఆ తర్వాత అనుభవించడం కూడా అనుభవించాడు. వాడితోటి అన్నప్పుడు అలా అంటాడు, ఇక అక్కడి నుంచి దీన్ని దాచుకుంటాను అంటాడు. అలాగే లోభం పుట్టుకుని వస్తుంది. దీనితోటి అజ్ఞానం మోహం వీటికి పెరిగిపోతుంది. ఎప్పుడైతే లోభమునకు ఇలా లొంగిపోయాడో రాగద్వేషములు వీడిని
లొంగ తీసుకున్నాయో పూర్తిగా ఇక వాడికి మాత్రం ఈ జన్మలో ధర్మం మీదకి దిగి పొమ్మంటే పోదు. అయితే అంతో ఎంతో ధర్మాచరణం చేస్తూ ఉన్నట్లుగా కనిపించకపోతే వీడికి తాను సాధించదలుచుకున్న ప్రయోజనములు సిద్ధించవు. అందుకోసం ఏం చేస్తూ ఉంటే వ్యాజైన ధర్మం ఏదో వంకతోటి ధర్మం ఆచరించడం ప్రారంభిస్తారు. అది ఒక దంభము అవుతుంది. అంటే వాడు రుద్రాక్షమాల మెల్ల వేసుకోవడంతో కావదు, అది అందరికీ కనిపించేటట్టుగా చొక్కా మీద వేసుకోవాలి. ఎందుకంటే రుద్రాక్షమాల వేసుకునేటటువంటి వాళ్ళకి వీడు ఇష్టడిగా కనిపించాలి. వాడు ఇంట్లో దేవతా మందిరంలో కూర్చుని జపం చేసుకోవడం, ఎవరికి తెలియకుండా జపం చేసుకోవడంతో కాలదు, అందరికీ కనపడేటట్లుగా కూర్చుని వీడు జపం చేయాలి. ఇదిగో ఈ రకమైనటువంటి లక్షణములన్నీ కూడా బయలుదేరేస్తారు. అది దంభమునకు దారి తీస్తుంది. ఎప్పుడైతే వ్యాజేన చరతే ధర్మం అర్థం వ్యాజేన రోచతే, అలాగే అని కూడా అక్కడ ప్రధానమైన ధర్మమైనంలో ఇలాంటివి ఎప్పుడైతే వంట పెట్టుకుని చేయడం అనేది సాధ్యం ప్రారంభమైందో సర్వపురుషార్థముల ఎందుకు కూడా అలాగే వాడు ఒకరికి డబ్బు ఇచ్చాడన్నా చేశాడన్నా వాడు ఊరికే సద్బుద్ధితో ఇచ్చాడని మనం అనుకోవడానికి లేదు. దానికి ఒకరికి దానం చేసినా కానీ దీనివల్ల మనకి ప్రయోజనం ఏంటి అని అంటాడు. రోటరీ క్లబ్ లో 4 పలకలు దానం చేస్తాడు, 40 రూపాయలు పెట్టి 2 ఫోటోలు తీయించుకుంటాడు. అది మళ్ళీ పేపర్లో పడేటట్టుగా ఇంకో 50 రూపాయలు ఖర్చు పెట్టాడు దాని దగ్గరికి వచ్చేటప్పటికి. ఇలాగా అసలు కంటే ఒకరు ఎక్కువగా ఉంటుంది దాంట్లో పెట్టాడు. అలాగే స్నానం కూడా ఒకరి ఎందు ఇష్టం చూపించినా అది కూడా వ్యాజంతో కూడి ఉంటుంది. రాజకీయ వివాహములు జరుగుతూ ఉండేది పూర్వం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషా గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.